ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారో, ఈ రోజు కూడా మీరు టీవీ చూస్తే నాకు మెసేజ్లు వస్తాయండి. మీ పిల్లల్ని మీరు ఇక్కడ చేర్పించండి, ఇక్కడ చేర్పిస్తే వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ప్లేస్మెంట్లు వస్తాయని అదొకటి. రెండోది, నాకు ఇప్పటికీ తెలియదు, మీ ద్వారా నేను ప్రజలకందరికీ తెలియజేస్తున్నా, హౌ ఈస్ దట్ ఎన్ఆర్ నారాయణమూర్తి గారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెట్టి వారి ద్వారా ఈ పర్టికులర్ స్కీమ్లో జాయిన్ కావాలని చెప్పిస్తున్నారు. ఇవన్నీ యూట్యూబ్లో నేను కూడా చూస్తున్నాను. ఎందుకు గవర్నమెంట్ దీనికి రెస్పాండ్ కావట్లేనిది నేను మహానీయులైనటువంటి గవర్నమెంట్ అధికారులకు నేను మీ ద్వారా విన్నపం చేస్తున్నాను. అయ్యా, మీరు కేవలం బెట్టింగ్ యాప్ల కోసం అని చెప్పి దగ్గుబాటి రాణా గారినో ఇంకొకరిని పిలవడం చాలా మంచి పని చేస్తున్నారు. దాంతోపాటు ఈ మంచి పని కూడా చేయండి. మీరు దయచేసి ఒక సెల్ పెట్టండి మీడియా వాచ్ చేయడానికి, సోషల్ మీడియా వాచ్ చేయడానికి. కంప్లైంట్ వచ్చిందాకా మీరు వెయిట్ చేయకూడదండి. కంప్లైంట్ రాకముందే మీరు సూమోటోగా దాన్ని ప్రివెంట్ చేయండి. ఇది మీరు చేస్తున్న అప్పీల్ అండి. అండ్ రెండోది, ఈ కమింగ్ బ్యాక్ టు దిస్ సబ్జెక్ట్ అండి, జైషే మొహమ్మద్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నాం. ఎప్పుడు వాళ్ళ క్యాంప్స్ డిస్మాంటిల్ చేస్తారు ఆపరేషన్ సందర్భంగా. వాడు ఒక్కడే మిగిలాడు, మసూద్ అజహర్ ఒక్కడే మిగిలాడు. వాడి ఫ్యామిలీ మెంబర్స్ 11 మంది 12 మంది, వాళ్ళందరికీ తల ₹1 కోటి గవర్నమెంట్ ఇచ్చింది. అండ్ వాళ్ళు చనిపోయిన వాళ్ళందరికీ ప్రభుత్వ లాంఛనాలతో క్రియలు చేశారు అక్కడ. అంత యాక్టివిటీ జరిగిన తర్వాత అతనిలో ఉన్న ఆ అగ్రెషన్ ఇంకా ఎక్కువయ్యి హీ హ్యాస్ ప్లాన్ ఫర్ దిస్ ఫర్ December 6. ఎందుకంటే బాబ్రీ మసీద్ డిమాలిషన్ డే నాడు దే హ్యావ్ ప్లాన్డ్. ఉమర్ కొంచెం కంగారు పడ్డాడు, మిగిలిన వాళ్ళందరూ పట్టుబడేసరికి ఎర్రకోట దగ్గర హీ హ్యాస్ మొత్తానికి ఏంటంటే ఆత్మాహుతి చేసుకోవడానికి ప్రయత్నించాడు. అండ్ పక్కగా అతని బాడీ అనే తేలింది. అంటే దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ, స్టిల్ ఇంకా థ్రెట్ కనిపిస్తూ ఉంది. కానీ నేను చాలామందితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదో ఫెయిల్యూర్ అంటే నేను చెప్పాను 99 వాళ్ళ సక్సెస్ని వాళ్ళ గురించి మనం మాట్లాడడం. వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండబట్టి మనం సేఫ్గా ఉన్నాం. ఒకటి అది కూడా ఏంటంటే చాలా 90% వాళ్ళు క్యాచ్ చేశారు. మొత్తం శ్రీనగర్లో తెలిసిందే, మన తెలుగు మీ జూనియర్ సందీప్ చక్రవర్తి ఈజ్ ఫంటాస్టిక్ వర్క్. ఐ అప్రిషియేట్ హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, ఆన్ బిహాఫ్ ఆఫ్ మన తెలుగు ప్రేక్షకులు. చాలా మంచి పని చేసావు తమ్ముడు. నువ్వు చేసిన మంచి పని జాతి గుర్తుపెట్టుకుంటుంది. నీలాంటి వ్యక్తి తెలుగు రాష్ట్రాలు నిన్ను జమ్మూ అండ్ కాశ్మీర్లో పనిచేస్తున్నది మేమంతా గర్వపడుతున్నాం. ఇలాంటి పని నువ్వు లైఫ్ లాంగ్ చేస్తావని నేను ఆశిస్తున్నాను. సో వీళ్ళు ఇంత గ్రేట్